ఆ త్రిశిరసుణ్ణి సంహరించేశాడు, దూషణుణ్ణి సంహరించేశాడు. ఇక కరుడొక్కడు మిగిలాడు. వాడికి అర్థమైపోయింది తాను కూడా ఇక రాముడి ముందు బ్రతికే అవకాశం లేదు అని అర్థమైపోయింది. బ్రతకాలంటే ఏం చేయాలి? ధనుస్సుతో బాణం వేసేవాడికి దూరంగా ఉంటే చచ్చిపోతాం, వాడికి దగ్గరగా, వాడు బాణం వేయడానికి వీల్లేనంత దగ్గరగా వెళితే బ్రతికిపోతానని అర్థమైంది వాడికి. ఈ కరుడు పరిగెత్తుకుంటూ రాముడికి దగ్గరగా వచ్చేసాడండి. దగ్గరగా వస్తే దగ్గరగా ఉన్నవాడికి ఇది బాణం వేయలేం కదా. అప్పుడు వాడి మీదకి బాణం వేయడానికి వీలుగా రాముడు గబగబా ఒక 3 అడుగులు వెనక్కి వేసి బాణం వేశాడు, వాడిని కూడా చంపేశాడు. అప్పుడు దీన్ని చూసి కొందరంటారండి, రాముడు యుద్ధంలో వెనకడుగు వేశాడు, సో వెనకడుగు వేశాడు కనుక పౌరుషం లేనివాడు రాముడు అని అంటారు. కానీ అక్కడ వేసింది వెనకడుగు కేవలం శత్రువుని సంహరించడం కొరకే, ఏదో భయపడి వేసిన వెనకడుగు కాదు. కనుక అతను రాముడు పౌరుషేచ అప్రతిద్వంద్వ, అది నిజమే అని ఆ శరము నిరూపించింది. ఆ విధంగా రాముడు ధర్మాత్ముడని, సత్యసంధుడని, దాశరథి అని, పౌరుషంలో ఎదురు లేనివాడని ఈ 4 మాటలను నిరూపిస్తూ ఇంద్రజిత్తును సంహరించింది ఆ శరం. దాంతో ఆ ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైణం జహి రావణిం అనేది రామాయణానికి మూలమంత్రం అని చెప్తారు పెద్దలు. ఈ మూలమంత్రాన్ని మనమందరం కూడా స్మరించవచ్చు. రాముడి యొక్క ధర్మాత్మతని, సత్యసంధతని మనం కూడా మన జీవితాల్లో ఉపయోగించుకుంటూ మనమంతా కూడా అనేకమైన శుభాలని పొందాలని, మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు, అనేక శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్.